చాలా మంది ఇంట్లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని అది పాజిటివా నెగటివా సరిగా క్లియర్ గా లైన్స్ కనిపించట్లేదు మేడం అనే డౌట్స్ తో వస్తున్నారు. అది క్లారిఫై చేయడానికి ఈ వీడియో. ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్స్ అనేవి మనకు మాక్సిమం నెంబర్ ఆఫ్ మెడికల్ షాప్స్ లో మరియు కొన్ని జనరల్ స్టోర్స్ లో కూడా దొరుకుతాయి. అసలు ఈ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి? మనం పీరియడ్ మిస్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఈ టెస్ట్ పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పీరియడ్ మిస్ అయిన నెక్స్ట్ డే నుంచి టెస్ట్ చేసుకోవచ్చు. ఏ టైమ్ లో చేసుకోవాలి? యూజువల్లీ ఈ టెస్ట్ కి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూరిన్ శాంపిల్ ప్రిఫరబుల్. బట్ ఏ టైమ్ లో చేసుకున్నా కూడా మనకు పాజిటివ్ అనేది వస్తుంది. యూజువల్లీ ఈ ప్యాకెట్స్ లో ఒక కిట్ మరియు డ్రాపర్ ఉంటుంది. మనం ఏదైనా కంటైనర్ తీసుకుని దాంట్లో యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డ్రాపర్ తో ఆ యూరిన్ ని ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసిన తర్వాత కిట్ లో ఒక 2 to 3 డ్రాప్స్ వేయాలి. యూరిన్ వేసిన తర్వాత 2 లైన్స్ ఉంటే పాజిటివ్ అని, 1 లైన్ ఉంటే నెగటివ్ అని అర్థం. ఇన్ కేస్ సెకండ్ లైన్ మనకు చాలా లైట్ గా కనిపించినా అది వీక్ పాజిటివ్ కింద వస్తుంది. అట్లా ఏదైనా లైట్ లైన్ కనిపించినప్పుడు మనం హాస్పిటల్ కి వెళ్ళి ఒక సీరం బీటా ఎసిజన్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది చేసుకుని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. యూరిన్ వేసిన తర్వాత చాలా మంది ఫస్ట్ వేసిన తర్వాత 1 లైన్ వస్తుంది, తర్వాత దాన్ని పక్కన పెట్టేస్తారు. మళ్ళీ వాళ్ళ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎప్పుడో చూసినప్పుడు సెకండ్ లైన్ కొంచెం లైట్ గా కనిపిస్తుందని కిట్ పట్టుకొని వస్తారు. అది మోస్ట్ ఆఫ్ ద టైం నెగటివ్ ఉంటుందండి. 5 minutes లోనే టెస్ట్ ని మనం రీడ్ చేయాలి. 5 minutes లోపు 2 లైన్స్ వస్తేనే పాజిటివ్ అని అర్థము.